వెస్ట్ ఏషియాలో 21వ రోజు అంటే గత ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం ఒక మహాయుద్ధం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య ఒక ఎనర్జీ వార్‌గా మారిపోయిందనమాట. ఇండియా లాంటి దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో లేనప్పటికీ, ఆ యుద్ధ ప్రభావం డైరెక్ట్‌గా ఇండియాను తాకుతుంది. ఇండియాలో 145,00,00,000 మంది ప్రజలు, గల్ఫ్‌లో ఉన్న 90,00,000 మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనికి ఇంపాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ప్రతి కిచెన్‌లో, ప్రతి రెస్టారెంట్‌లో ఈ ఇరాన్ యుద్ధ ప్రభావం మన మీద కనపడిపోతుంది. ఇప్పటికే రెస్టారెంట్‌లో మనకేంటంటే కొన్ని మెనూలో కొన్ని మిస్ అయిపోయినాయి. తర్వాత గ్యాస్ ఛార్జ్ అదనంగా ఉంది. కొన్ని రెస్టారెంట్లు క్లోజ్ అయినాయి. ఈవెన్ టీ షాపుల్లో కూడా కమర్షియల్ గ్యాస్ లేకపోవడం వల్ల క్లోజ్ అయినాయి. గృహ అవసరాల్లో కూడా గ్యాస్ అని ఒక భయం అనేది మనకు పట్టుకుంది. ఇది 2021లో వచ్చిన కోవిడ్ లాక్‌డౌన్ కంటే మించిన లాక్‌డౌను భారతదేశంలో దానిలాంటి ప్రభావం మనకి ఇక్కడ కనిపిస్తుందనమాట. అంటే ఏంటి, గల్ఫ్‌లో గ్యాసు, పెట్రోలియం బావుల మంటలనేవి భారతదేశంలో ఒక భీకరమైన మంటలుగా వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇరాన్లో సౌత్ పార్స్ మీద ఇజ్రాయెల్ అటాక్‌తో ఈ రస్ లఫానీ అంటూ ఈ ఖతార్‌లో ఉన్న గ్యాస్ ఫీల్డ్‌ని ఇరాన్ని అటాక్ చేయడం. తర్వాత అరామ్కోని అక్కడ సౌదీ అరేబియా అటాక్ అరామ్కో సౌదీ అరేబియాలో ఉన్న ఆయిల్ రిఫైనరీని ఇక్కడ ఇరాన్ అటాక్ చేయడం. దీంతోపాటు ఇరాన్ ఏంటంటే ఖతారు, బహ్రైను, కువైటు, ఒమను, సౌదీ అరేబియా, ఇరాకు ఇలాంటి ఈ సిరియా, ఈ యొక్క ముఖ్యంగా జోర్డాన్, ఈ క్షేత్రాలన్నింటిలో కూడా ఉన్న గ్యాసు, ఆయిల్ బావుల్ని ఇరాన్ అటాక్ చేయడం, ఇటు ఇజ్రాయెల్ అటాక్ చేయడం అనేది ఇక్కడ మనకు సంభవిస్తుంది. అందుకని వెస్ట్ ఏషియా నుంచి భారతదేశం 40% పెట్రోలియం తెచ్చుకుంటుంది. కాబట్టి పెట్రోలియం అనేది వేరే చోటన మనకు రావడం అనేది జరుగుతుంది. కానీ అవి ఎక్కువ రేటుకి ఇక్కడ వస్తుంది. ఇప్పుడే $120 దాకా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ వెళ్ళిపోయింది. అంటే మన ఇండియాలో పెట్రోల్ పెరగబోతుంది, డీజిల్ రేటు పెరగబోతుంది, తర్వాత ఏటీఎఫ్ విమాన ఛార్జీలు కూడా పెరగబోతున్నాయి. అదంతా తర్వాత సంగతి. ఇదంతా ఒకటైతే గ్యాస్ అనేది ఏంటంటే భారతదేశం ప్రతి సంవత్సరం 189 మిలియన్ క్యూబిక్ ఫీట్ల గ్యాస్ వాడుతుందనమాట. ఇందులో 97 మిలియన్ క్యూబిక్ ఫీట్స్ ఆఫ్ గ్యాస్ మాత్రమే మనం ప్రొడ్యూస్ చేస్తాం మన దేశీయంగా, డొమెస్టికల్లీ. కానీ మిగిలిన 50% కూడా ఈ గల్ఫ్ ప్రాంతాల నుంచి వస్తుంది. అంటే యుఎస్ఏ, రష్యా, వేరే దేశాల నుంచి మనం కొంచెం తెచ్చుకుంటాం. కానీ మనకి 80% గ్యాస్ సప్లై, అంటే ఇంపోర్ట్ చేసుకునే 80% గ్యాస్ సప్లై కేవలం గల్ఫ్ కంట్రీస్లో ఉన్న యుఏఈ, ఖతార్, బహ్రైన్, కువైట్, సౌదీ అరేబియా నుంచి మనకు వస్తుందన్నమాట. ఈరోజు హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవ్వడం వల్ల అది ఆగిపోయింది. కాబట్టి మన దేశీయంగా 50% మాత్రమే మనకి ఇక్కడ సప్లై అవుతుంది. అది దేశీయ అవసరాలకి ఏ మాత్రం కూడా సరిపోదు, చాలా అత్యవసర విషయాలకే సరిపోతుందన్నమాట. దీనివల్ల భారతదేశం ఎక్కడంటే ఈ గృహ అవసరాలకి, కమర్షియల్ అవసరాలకి గ్యాసే కాదండి, యూరియా ఉత్పత్తి పడిపోతుంది. 30% నుంచి 60% యూరియా ఉత్పత్తికి ఉపయోగపడే నాఫ్తా, ఎల్పిజి, ఎల్ఎన్జి నుంచి అక్కడ ఉండదన్నమాట. దాంతోపాటు రవాణాలో ఎల్ఎన్జి, కంప్రెషన్ న్యాచురల్ గ్యాస్ వాడతాం, అవి కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. మొబైల్ సర్వీసెస్ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అక్కడ ఎల్ఎన్జి, ఎల్పిజి సప్లై మనకు అవసరం ఉంటుందన్నమాట, ఈవెన్ మొబైల్ సప్లైస్లో కూడా. దీంతోపాటు యూరియా, ఇంకా ఎన్నో పెట్రోకెమికల్ ఇండస్ట్రీలు అన్నీ ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి. కాబట్టి ఈరోజు గ్యాస్ అక్కడ రస్ లఫానీ అని, అరామ్కో అని, ఈ సౌత్ పార్స్ అని, ఇక ఈ కువైట్, ఈ గ్యాస్ బావుల మంటలు, ఈ పెట్రోలియం రిఫైనరీల మంటలు అనేవి ఇండియాలో డైరెక్ట్గా మంటలు చేయించడానికి ఒక అవుతుంది. కాబట్టి ఇండియా ఏం చేస్తుందంటే తన అత్యవసర పరిస్థితులు, అంటే దిక్కులేని పరిస్థితుల్లో ఇండియా ఏంటంటే తన ఆర్మీని కూడా, తన నేవీని కూడా మోహరించే పరిస్థితి అక్కడ వచ్చింది. ముఖ్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటివి, ఐఎన్ఎస్ శివాలిక్ లాంటివి, ఇలా ఎన్నో షిప్పుల్ని, డజన్ కొద్ది షిప్పుల్ని ఇండియా ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ దాకా మోహరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడే ఇప్పటికి 2 డజన్ల వరకు ఇండియా ఎల్ఎన్జి, అదేవిధంగా పెట్రోలియం ట్యాంకర్స్ ఆ టైపుని చిక్కుపడిపోయినాయి. 1,200 మంది దాకా భారతీయులు ఆ టైపుని చిక్కుపడిపోయినారు కేవలం పర్షియన్ గల్ఫ్ దగ్గర. ఈ ట్యాంకర్స్ని ఇటువైపు తీసుకురావడమే అనేది ప్రధానం, వాటిని రక్షించాలి. దాంతో పాటు ఈ హర్ముజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయించాలి. ఓపెన్ చేసినప్పుడు గ్యాస్ దాడులు, గ్యాస్ బావులు, అదేవిధంగా పెట్రోలియం రిఫైనరీసు, పెట్రోలియం మైన్స్ మీద దాడి చేయడం వల్ల వాటిని రిస్టోర్ చేసి మళ్ళా ఈ ఎనర్జీ, గ్యాస్ని సప్లైని పునరుద్ధరించాలంటే అది ప్రపంచానికి సాధ్యం కాని విధంగా అక్కడ తయారవుతుంది. కాబట్టి ఈరోజు గ్యాస్ అక్కడ వెస్ట్ ఏషియా మంటలు అనేవి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన సంక్షోభానికి దారితీస్తుంది. అందువల్ల ఏంటంటే ఇండియా ఏదో ఒక విధంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానే ఈ యుద్ధంలో ఎంటర్ అయ్యే పరిస్థితి ఇక్కడ మనకు కనపడుతుంది.